పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నీటక ఉదయకాల ఆరాధన 9 గంటలకు ఉంటుంది. ప్రతివారు సకాలం వచ్చి ప్రభుని ఆరాధించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే మనము వాహనం కొరకు ప్రార్థన చేస్తున్నాము. కావలసిన ధనాన్ని దేవుడు సమకూర్చులాగా ప్రార్థన చేయండి. మీ యొక్క ఆర్థికమైన వనరులను ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును. ప్రియ కుమార్తె, యోబు గ్రంథములో మనం చూసినప్పుడు ఒక గాథ మనకు కనబడుతుంది. దేవుని యొక్క పరిశోధన కాలం. ఆ పరిశోధన కాలంలో అనేకమైన విషయాలను మనము చూస్తూ ఉంటాం. అనేకమైన సంఘటనలు మనకు కనబడుతుండగా ఆ దీన గాథలో యోబు గారు తెలియజేస్తున్న మాట ఏంటి అనగా చూసినట్లయితే, దీనులైన వారును ఉన్నత స్థలములో ఉంచును. ఎందుకనగా ఆ సమయంలో యోబు గారి యొక్క పరిస్థితిని చూసిన వారు నిందించుండొచ్చు. ఆయన చూచి ఇలాగైపోయాడు, వీడి జీవితం ఇంకా ఎన్నడూ రాదు అనుకుంటా. నిజమే, ఈ దినాల్లో కూడా మనుషులు అలాంటి వారే. ఎవరైతే అపజయముతో ఉన్నారో లేదా వారి చిత్రం జరగట్లేదో వారికి వచ్చే కామెంట్స్ ఏంటి అంటే, ఇంక వీడి జీవితము ఇలాగే ఉంటుంది, వీడెందుకు పనికి రాడని. కానీ ప్రియ కుమార్తె, నువ్వు గమనించు, దేవుడు ఉన్నతముగా దీనులను ఉంచే దేవుడు. ఈరోజు ఒకవేళ మనుషుల చేత నువ్వు నిందించబడుతున్నావా, అవమానించబడుతున్నావా, వాడిని చూచి దేవుని సన్నిధి మానవేస్తున్నావా? వాటిని విడిచిపెట్టి ఆయన సన్నిధికి రా. ఆయన సన్నిధిలో నిలబడు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలంలో నిలబెట్టబోతున్నాడు. మనుషులు ఒకవేళ వ్యతిరేకించవచ్చేమో, వానికి సహాయం చేయలేకపోవచ్చేమో, కానీ మనందరికీ ఉన్నతమైన దేవుడు ఉన్నాడు. ఆయన మనను ఉన్నతమైన స్థలంలో నిలబెట్టును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి కొందాలు. నీ బిడ్డలైన వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దేవాశీర్వాదముతో నింపండి. నీ కృపను చూపించండి. వారికి కదులు తీసివేయండి. ఆటంకాలు తొలగించండి. నీ సమృద్ధి పరిచి ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక సిద్ధింపచేసి బలపరచమని, మరి ముఖ్యంగా ప్రభా దీనులైన నీ బిడ్డలను ఆయన ఏ అర్హత లేకుండా ఇదిగో వారు ఎంతో చింతిస్తున్నారు, అవమానించబడుతున్నారు, వారిని మీరే సకాలం లేవనెత్తి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచమని ఏసునామమున తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకించండి. ప్రభువు మీరు దీవిస్తాడు. ఆయన మందిరాలకు వచ్చి ప్రభువుని స్తుతించవలసిందిగా కోరుకున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.